అందరికీ నమస్తే. ప్రాపర్గా ఈ పందుల బిజినెస్లో మనం గుర్తుంచుకోవాల్సిన మొదటిది ఏంటంటే, అందరూ మార్కెట్ అంటారు కానీ మార్కెట్ కంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం పెట్టుబడి తక్కువలో స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఒక్కటే నాకు తెలిసిన సూత్రం. అది నేనేదో మళ్ళీ చెప్తున్నాను, నేనేమో స్టాటిస్టిక్స్ చేయలేదు, లెక్కలు చేయలేదు, ఈ ఫార్ములాలు చేయలేదు, ఈ సంవత్సరం ఇట్లా ఈ సంవత్సరం అట్లా అని చేయలేదు. కానీ నాకు తెలిసింది మట్టుకు రియాలిటీ మట్టుకు పెట్టుబడి తక్కువ చేసుకోవడమే. నువ్వు పెట్టుబడి ఎందులో పెట్టాలి? వస్తువులపైన పెట్టు. మంచి నాణ్యమైన వస్తువులపైన పెట్టి నాణ్యంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. నువ్వు ఇష్టం ఉన్నట్టుగా షెడ్లు కట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా మెయింటైన్ చేసి నీ స్టైల్లో రిచ్గా ఉండాలి, ఇట్లా వస్తేనే ఇట్లా ఆ కింద మట్టి అంటద్దు, మొత్తం బంగారం పూత ఉయ్యాలంటే కలవది. ఫస్ట్ నువ్వు అనేది పెట్టుబడి అనేది పందులపైన పెడతావు, వస్తువులపైన పెడతావు, పెట్టు. తర్వాత మెల్లిగా వచ్చిన వాటితోటి స్టార్ట్ చేసుకోవాలి. ఇకపోతే నేను ఒకటే చెప్తాను, నాణ్యమైన వస్తువులు. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తాను, నాణ్యమైన పందులు తీసుకుంటేనే నాణ్యమైన రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇంకో కొందరు ఏమంటారు అంటే, ఏ పందులు తక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి తక్కువ రేట్లో కూడా కొనుక్కుంటారు. అవి కొనుక్కున్న తర్వాత అట్లాంటి పందులు కూడా నువ్వు దాంట్లో తీసుకొచ్చిన తర్వాత డ్రై ఫీడ్ వేసి మంచిగా మెయింటెనెన్స్ చేస్తే మంచి రిజల్టే వస్తాయి. నువ్వు ఎట్లాగో వేస్టేజ్ పందులు, హోటల్ వేస్టేజీ, హాస్టల్ వేస్టేజీ, చికెన్ వేస్టేజ్ చేసినటువంటి పందులు తీసుకొచ్చిన తర్వాత వాటి గ్రోతింగ్ విషయంలో అయినా కానీ మిగతా వాటి విషయంలో కానీ నేనేమంటా అంటే, మళ్ళీ ఇదొకటి ఏముంటుంది అంటే, నువ్వు అట్లెట్లా అన్నావు పందుల్ని, వేస్టేజ్ పందులు పిల్లలు ఉంటాయా, వేస్టేజ్ పందులు ఇట్లా ఉంటాయా అట్లా ఉంటాయా అంటే, నువ్వు మెయింటైన్ చేసినట్టు తీసుకుపోయినట్టు మెయింటైన్ చేయడు బ్రదర్. నేను అదే చెప్తున్నాను, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఎవరు ఎట్లా మెయింటైన్ చేస్తారనేది కాదు ఇక్కడ. హోటల్ వేస్ట్ చేస్తావా, హాస్టల్ వేస్ట్ ఏది వేసినా కానీ మెడిసిన్లు మాత్రం ఎక్కువ అవసరం ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను హోటల్ వేస్టేజ్ తీసుకొచ్చిన పందులు, హోటల్ వేస్టేజ్ నుంచి తీసుకొచ్చిన పందులు నేను హోటల్ వేస్టేజ్ చేసి పెంచుతున్నాను అనుకుందాం. హోటల్ వేస్టేజ్ అనేది ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు నువ్వు హోటల్కి వెళ్తావు, హోటల్ నుంచి వెళ్ళి అక్కడ హోటల్ ఇట్లా అన్ని హోటల్కి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఇంకోటి అంటారు, నేను ఒకటే హోటల్ దగ్గర తీసుకొస్తా, మిగతా హోటల్ దగ్గర తీసుకురాని అంటారు. సరే, ఒకటే హోటల్ అనుకుందాం ఇప్పుడు మనం. అదే ఒకటే హోటల్లా నువ్వు తీసుకొచ్చేటప్పుడు రెగ్యులర్గా తీసుకొస్తున్న టైంలో ఒకడు 3 రోజులకో 4 రోజులకో మర్చిపోయి ఉంటుంది. ఒక ప్లేస్లో అంత వేస్టేజ్ అంతా మర్చిపోయి ఉంటాడు అనమాట. ఓ 4 రోజులు 5 రోజులు తీసుకొచ్చి సేమ్ అదే డ్రమ్ములో వేస్తాడు. అంతే. ఎంత ఘోరంగా అవుతుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, జస్ట్ ఇమాజినే చేసుకో. నువ్వు రెగ్యులర్గా వేసే డ్రై ఫీడ్, మన రెగ్యులర్గా వేసేటువంటి వేస్టేజ్లో ఒక 4-5 రోజులు మర్చిపోయినటువంటి ఫుడ్ తీసుకొచ్చి వేస్తే పందులు బాగుంటాయా? జస్ట్ నేను ఒకటే అడుగుతున్నాను. వైరస్లు రాదా, రోగాలు రావా, వాటికి ఇబ్బందులు కావా? అవి కూడా మన లెక్కనే మనుషులు లాంటి మనుషులని కాదు కానీ జంతువులుగా, మన లెక్క ప్రాణమున్న జంతువులే కదా. సో నేనేమంటా అంటే, ఈ హోటల్ వేస్టేజ్ అయినా చికెన్ వేస్టేజ్ అయినా వాడు చికెన్ కూడా రెగ్యులర్గా వేస్తుంటాడు, తీసుకొచ్చి వేస్తుంటాడు కాబట్టి సరే వేస్తాడు. వాడు కూడా మర్చిపోయి 3-4 రోజుల్లో 5-6 రోజుల్లో పురుగులు పట్టింది, అంత కంపు పట్టింది అలా వాడేసింది అనుకో, అది నువ్వు తెలియక తీసుకొచ్చినావు అనుకో, పరిస్థితి ఏంది? చాలామంది నాకు ఫోన్ చేసి, అన్న నేను హోటల్ వేస్టేజ్ చేస్తా, నేను హాస్టల్ వేస్టేజ్ చేస్తా, కానీ పందులు బతకట్లేదు, పిల్లలు సరిగా ఉండట్లేదు, ఇవన్నీ చెప్పి మాట్లాడుతుంటారు అనమాట. నేను మళ్ళీ ఆ కేటగిరీ వాటిగా నేను నెగిటివ్ చేయట్లేదు. దయచేసి దాన్ని నెగిటివ్ చేసి మళ్ళీ ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు, ఇట్లా అంటావు అట్లా అంటావు అంటే కాదు. కానీ సరే, ఏది వేసినా కానీ పర్ఫెక్ట్గా రెగ్యులర్గా నీకు హోటల్ వేస్టేజ్ నుంచి రోజు మంచిగా వచ్చేది పర్ఫెక్ట్ వస్తే నువ్వు మెయింటైన్ చేసుకో. కటింగ్ పర్పస్లో బాగానే ఉంటుంది. బ్రీడింగ్ పర్పస్ వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది. మీకే తెలుసు, అందరికీ తెలిసి ఉంటుంది. అవి ఎక్కువ మొత్తంలో వేయడం వల్ల పిల్లలు సరిగా పుట్టవు, ఆ పిల్లలు అందులోనే కరిగిపోతాయి, అబార్షన్లు ఎక్కువ అవుతాయి. ఇవంతా ప్రాసెస్ మీకు తెలిసి ఉంటుంది. సో నేనేమంటా అంటే, ఏదైనా ఫ్రెష్గా ఉండే వస్తువులు వేస్తేనే మంచి రిజల్ట్ వస్తాయి. మంచి నాణ్యమైన వస్తువు అంటే మంచి నాణ్యమైనది తీసుకొని మంచి డ్రై ఫీడ్, మార్కెట్లో సిపి ఫీడ్ ఉంది, పశుపతి అని చెప్పేసి అట్లాంటి ఫీల్డ్ అని ఉన్నాయి. లేదు నేను మంచిగా నా దగ్గరలోనే ఉంది, నేను రెడీ చేసి పెట్టుకుంటా అనుకుంటే అట్లా కూడా బెస్ట్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది నెగిటివ్ కూడా మాట్లాడుతున్నారు ఈ సిపి ఫీడ్ గురించి, ఈ పశుపతి ఫీడ్ అని చెప్పేసి నెగిటివ్ కూడా మాట్లాడుతున్నారు. వాటి వల్ల ఇట్లా అవుతున్నాయి అట్లా అవుతున్నాయి అని చెప్పేసి, డ్రై ఫీడ్ వేస్తే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు వాడినోడు లేడు, పోయినోడు లేడు. అసలు వాడితే రిజల్ట్ ఏందనేది నీకు అర్థమవుతుంది చెప్తాను. ఇంకోటి ఏంటంటే 45 డేస్ ఉంటుంది దానికి టైం. ఈ సిపి ఫీడ్ అయినా పశుపతి ఫీడ్ అయినా ఇట్లాంటి ఫీడ్లు ఉన్నాయి మార్కెట్లో, వాటికి కేవలం 45 డేసే ఉంటాయి. ఎక్కడనో స్టోరేజ్ చేసుకొచ్చినాయి, ఎక్కడనో తక్కువలోకి వస్తున్నాయి అని చెప్పేసి తీసుకున్నావు అనుకో, నువ్వు 45 డేస్ అయిపోయినా కానీ వాడితే ఖచ్చితంగా రిజల్ట్ వేరే ఉంటుంది. చాలామంది ఇది తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, పిల్లలు సరిగా పుట్టట్లేదని, వెయిట్ సరిగా రావట్లేదని ఇట్లాంటి మాట్లాడుతారు అనమాట. ఇప్పుడు
కరెక్ట్గా డీవార్మింగ్ చేసుకొని, కరెక్ట్గా ఐరన్ ఇంజక్షన్లు ఇచ్చుకొని, కరెక్ట్గా బి కాంప్లెక్స్ ఇచ్చుకొని, కరెక్ట్గా మన లివర్ టానిక్లు ఇచ్చుకొని, ఒక పర్ఫెక్ట్ తోటి ఏ టైంలో ఏమి ఇవ్వాలి, ఏ టైంలో ఎట్లా చేయాలి అని చెప్పేసి పర్ఫెక్ట్ ఫీడ్ కూడా చిన్నపిల్లలకి ఎంత మోతాదులో ఇవ్వాలి, పెద్దవాటికి ఎంత మోతాదులో ఇవ్వాలి, మధ్య రకం వాటికి ఎంత మోతాదులో ఇవ్వాలి, ఫ్యాటనింగ్ పర్పస్ కోసం ఏ మోతాదులో ఇవ్వాలి అని చెప్పేసి ప్రతిదీ ఒక క్లియర్గా చేసుకుంటే నీకు పందులు ఎందుకు చనిపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది బయోసెక్యూరిటీ వాడరు, ఎవరి వాడతాలు రాణిస్తారు, ఎవరి వాడతాలు చేస్తారు. వాడేమంటాడు, దాన్ని వాడి పొరపాట్లను వాడు ఏం చేస్తాడంటే ఇచ్చినోడు చక్క ఇయ్యలే పందులు అంటాడు. వాడి పొరపాట్లను కూడా ఇచ్చినోడు చక్క ఇయ్యలే అంటాడు. మళ్ళీ క్రాసింగ్ వచ్చిన పందులు ఉంటాయి కదా, క్రాసింగ్ వచ్చిన పందుల్ని కూడా వాడు సరిగ్గా వాడకనో, సరిగ్గా క్రాసింగ్ చేపియకనో, సరిగ్గా మెయింటైన్ చేయడమో, అన్ని పందులు ఒక్క దగ్గరనే చేయడం వలన ఆ తర్వాత గుంజడము, లాగడము, ఆ పందులు కరుచుకుంటడము, ఇట్లాంటి జరుగుతాయి. అబర్షన్ కూడా జరుగుతాయి. వాడు ఏమంటాడు, ఇచ్చిన పందులు బరాబర్ లేవు అని మాట్లాడతాడు. అంటే నేను ఏమంటా అంటే ప్రాపర్గా నాలెడ్జ్ లేకుండా, ప్రాపర్గా ఒక ప్లానింగ్ లేకుండా ఈ దందాలకు రావద్దు. దయచేసి చెప్తున్నాను. ప్రాపర్గా నాలెడ్జ్ అని అంటే ఎట్లా, ఏ విధంగా మెడిసిన్లు వేసుకోవాలి, ఏ విధంగా కరెక్ట్గా డీవార్మింగ్ వేసుకోవాలి, కరెక్ట్గా మెడిసిన్లు వేసుకోవాలి, కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటేనే ఈ దందాలకి రావాలి. నేను చాలా మట్టుకు చూసినాను, డ్రై ఫీడ్ వేస్తే చాలా చాలా నష్టం అవుతుంది, బాగా డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పేసి మాట్లాడతారు. అసలు డ్రై ఫీడ్ వల్ల గ్రోతింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. ఈ డ్రై ఫీడ్ సెక్షన్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చెప్తాను. సో మనము ఎట్లా మెయింటైన్ చేస్తున్నాము, ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో రేట్లు తగ్గడం పెరగడం అంటూ ఉంటాయి, కానీ నీకున్నటువంటి బ్రీడ్లను, నీకున్నటువంటి పందుల్ని ఎట్లా మంచిగా కాపాడుకోవాలి, ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఏ విధంగా డెలివరీ టైం ఉంటుంది, ఏ విధంగా పిల్లల్ని మెయింటైన్ చేయాలి, ఏ విధంగా పిల్లలకి అది చేసుకోవాలి, ఫ్యాటింగ్ పర్పస్ పందులకి ఏ విధంగా ఫీడ్ ఇచ్చుకోవాలి, పిల్లలకి ఏ విధంగా ఫీడ్ ఇచ్చుకోవాలి, పెద్దవాటికి ఫీడింగ్ ఏ విధంగా ఇచ్చుకోవాలి, బ్రీడర్స్కు అన్నటువంటి మదర్స్కు, బ్రీడర్స్కు ఇట్లాంటి వాటికి ఎట్లాంటి మెడిసిన్ ఇవ్వాలి, ఎట్లాంటి ఫీడ్ ఇచ్చుకోవాలని చెప్పేసి ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న తర్వాతనే ఈ రంగంలోకి రండి. ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్గా నేను మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ ఎప్పటికీ తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది, కానీ ఏదైనా ఎట్లయినా భరిస్తాననుకుంటేనే ఈ దందాలోకి రండి. థ్యాంక్ యూ.